పల్నాడులో ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పచ్చ పార్టీలోని గ్రూప్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆధిపత్య పోరుతో టీడీపీ నేతలే ఒకరినొకరు మొట్టు పెట్టుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విపక్ష నేతలపై ఈ హత్య కేసులు బనాయిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ ఆధిపత్య పోరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఫ్యాక్షన్ రాజకీయాలు సర్వసాధారణం. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆధిపత్య పోరు మరింతగా పెరిగి టీడీపీ నాయకులు వారిలో వారే హత్యలు చేసుకుంటున్నారు. తన వారిని అదుపులో పెట్టుకోలేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తన పార్టీ నేతలు చేస్తున్న హత్యలను విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై బనాయించి వారిని అరెస్టు చేయిస్తూ వేధిస్తున్నారు. ఇదంతా ఒక భాగం కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై, వారి ఆస్తులపై దాడులు, విధ్వంసాలు ఎక్కువయ్యాయి. ఫ్యాక్షనిస్టుగా ముద్రపడ్డ జూలకంటి ఎన్నికవగానే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అసలు మాచర్లలోనే ఉండని జూలకంటి బ్రహ్మారెడ్డి గుంటూరులో ఉంటూ అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళ్తూ ఉంటారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారిని కాకుండా కేవలం తనకు నచ్చిన వారికే పనులు చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా టీడీపీ చీలి వారిలో వారే ఘర్షణలు పడుతున్నారు. మాచర్ల టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పంచాయతీలు తన దృష్టికి వచ్చినా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు ఎమ్మెల్యే. ఈ కోవలోనే సుమారు 6 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీలోని 2 వర్గాల మధ్య పోరు ఇద్దరి హత్యకు దారితీసింది. జవిశెట్టి సోదరుడు తోట వెంకట్రామయ్య వర్గాల మధ్య ఉప్పు నిప్పుగా పరిస్థితి తయారైంది. జవిశెట్టి సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి అనుకూలంగా ఉండడంతో తోట వెంకట్రామయ్య వర్గం అన్నదమ్ములు ఇద్దరిని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను గుండ్లపాడు వద్ద స్కార్పియోతో గుద్దించి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే హత్యలు జరిగాయని చెప్పారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కూడా టీడీపీ నేతల మధ్య విభేదాలతోనే హత్యలు జరిగాయని ప్రాథమికంగా తెలిసిందని మీడియాతో చెప్పారు. హంతకులు ఉపయోగించిన కారుపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్ కూడా ఉంది. కళ్ల ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నా ఈ జంట హత్యల్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపైకి నెట్టేశారు టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి. నేతల్ని అదుపు చేయలేని తన చేతగానితనాన్ని పార్టీ నాయకత్వానికి తెలియకుండా కప్పిపుచ్చుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల్ని అక్రమంగా జైలుకు పంపించారు. హనుమంతు, శ్రీరామమూర్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఇద్దరు గ్రామంలో కీలక టీడీపీ నేతలు. గ్రామంలోని శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహారంలో టీడీపీ నేత యాగంటి నరేష్ కు మృతులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. డబ్బుల పంపిణీ వ్యవహారంలో కూడా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అన్న శ్రీరామమూర్తిని నిదానంపాటి అమ్మవారి ఆలయం సమీపంలో నరికి చంపారు. ఆయన సోదరుడు హనుమంతును గ్రామంలోని బొడ్రాయి వద్ద హత్య చేశారు. ఈ హత్యలకి కూడా టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. గ్రామంపై పట్టు కోసం ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నా ఎమ్మెల్యే జూలకంటి ఏమాత్రమూ పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్లే హత్యలు జరిగాయని కలరింగిస్తున్నారు. ఈ అన్నదమ్ముల హత్యలు కూడా ఎమ్మెల్యే చేతగానితనం వల్లే జరిగాయంటూ మాచర్ల టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.